హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. మరి మనకు ఆర్ఆర్బి నుంచి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకు అఫీషియల్గా 2024 సంబంధించి ఇయర్ అంతా క్యాలెండర్ రిలీజ్ కావడం జరిగింది. అంటే ఏఎల్పి ఇప్పటికే నోటిఫికేషన్ రావడం జరిగింది. త్వరలోనే మనకు టెక్నీషియన్ జాబ్స్ రాబోతున్నాయి. ఎన్టీపీసీ ఎప్పుడు ఉండబోతా ఉంది, మరియు గ్రూప్ డి ఆర్ఆర్సీ గ్రూప్ డి ఎప్పుడు ఉండబోతోంది. టోటల్గా కంప్లీట్గా ఆర్ఆర్బి చరిత్రలోనే మొట్టమొదటిసారిగా రైల్వే తన యొక్క రిక్రూట్మెంట్ క్యాలెండర్ ప్రకటించింది. మరి దీన్ని బేస్ చేసుకొని మనకి ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకెళ్తే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇది గ్రామీణ యువతకు, అదే మరి ఎవరైతే మాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదనుకుంటూ ఉంటారో వాళ్ళకు బ్రహ్మాండమైన అవకాశం ఇది. ఎందుకంటే ఇక్కడ ఇంగ్లీష్ సబ్జెక్ట్ లేదు, కేవలం అరిథమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్, దాంట్లో కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటుగా మనకు కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే ఉంటుంది. సో ఇటువంటి బ్రహ్మాండమైన అవకాశాన్ని, ఎందుకంటే చాలామంది బ్యాంకులో జాబ్ కొట్టాలనుకుంటూ ఉంటారు, ఎస్ఎస్సీ జాబ్ కొట్టాలనుకుంటూ ఉంటారు, కానీ వీళ్ళందరికీ ఇంగ్లీష్ కష్టంగా ఉంటుందనేసి మరి ఎన్నికి వస్తూ ఉంటారు. నాకు ఇంగ్లీష్ రాదు, ఎంత చదువుకుని నాకు రావడం లేదు, డిఫరెంట్గా ఉంది, డిఫికల్ట్గా ఉంది, నా వల్ల కాలేకుంది, కానీ గవర్నమెంట్ జాబ్ కావాలి అని తపన చెందుతూ ఉంటారు. మరి ఇటువంటి వాళ్ళందరి కోసం, ఎవరైతే అది కష్టమని ఫీల్ అవుతున్నారో ఇటువంటి వాళ్ళందరి కోసం రైల్వే అనేది చాలా చాలా ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఇస్తూ ఉంటుంది. మరి కాకపోతే ఇక రైల్వే అనేది ఎప్పటికో ఒక 5 years ఒకసారి నోటిఫికేషన్ ఇస్తూ ఉంటుంది. ఒక్కసారి వచ్చిందనుకోండి, ఆ తర్వాత 5 years, ఆ తర్వాత ఏజ్ వెళ్ళిపోతూ ఉంటుంది. మరి అయితే మనకు ఖాళీగా ఉండలేం, ఖాళీ ఉన్న తర్వాత జాబ్ వస్తారో నాకు తెలియదు. ఇటువంటి సందర్భంలో మనకు తాము జాబ్ సంపాదించుకోవాలని కోరిక ఉన్నప్పటికీ తమ యొక్క ఎయిమ్ను, తమ యొక్క లక్ష్యాన్ని వాళ్ళ పాపం ఉపయోగించలేకపోతున్నాం. కానీ మరి ఇప్పుడు మన రైల్వే మినిస్టర్ కూడా చెప్పడం జరిగింది, ఇక ఇయర్ నుంచి మేము క్యాలెండర్ ప్రకారం వెళ్తున్నాం చెప్పడం జరిగింది. అసలు మనం అనుకున్నది ఏమంటే అందరూ కూడా డిసెంబర్ 2023 కానీ జనవరిలో కానీ అన్ని రకాల పోస్టులకు ఇస్తారు అనుకోవడం జరిగింది. కానీ ఆ విధంగా ఇస్తే బాగుండదు ఉద్దేశంతో రైల్వే మినిస్టర్ గారు కూడా ఏం చెప్పారంటే, ఆ విధంగా బల్క్గా ఇది ఇవ్వలేం, మేము ఏం చేస్తాం ఇక మీదట ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ లైక్ యూపీఎస్సీ లాగా, లైక్ ఐబీపీఎస్ లాగా, లైక్ ఎస్ఎస్సీ లాగా మేము కూడా ఇస్తాము అని చెప్పడంతో చాలామంది నిరుద్యోగులు కూడా చాలా ఆనందాన్ని, ఉత్సాహం వెల్లడించారు. మరి వాళ్ళు అనుకున్న సందర్భాన్ని అని చెప్పిన విత్ ఇన్ 1 weekలోనే మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి యాన్యువల్ క్యాలెండర్, ఓకే, సో మనకి యాన్యువల్ క్యాలెండర్ రావడం జరిగింది ఫర్ ఆర్ఆర్బీస్ రిక్రూట్మెంట్స్. ఈ దీంట్లో మనం కంప్లీట్గా చూడబోతున్నాం. మరి ఈ యొక్క ఫుల్ డీటెయిల్స్ చూడబోయే ముందుగా దీనికి సంబంధించినటువంటి కోచింగ్ అనేది మనకు టర్నింగ్ పాయింట్ కోచింగ్ కడపనందు మేము అందిస్తున్నాం. మండే బ్యాచ్ స్టార్ట్ కాబోతూ ఉంది. మరి 5th of February బ్యాచ్ స్టార్ట్ అవుతున్నాం. మరి మీరు అందరూ కూడా అవకాశం వినియోగించుకుని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏముంది ఇక్కడ అనేసి. ఇక్కడ చూద్దాం. మరి ఇష్యూ ఆఫ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్స్ పీరియడ్ ఇచ్చారు, కేటగిరీ ఇచ్చారు. సో జనవరి నుంచి మార్చి వరకు ఏఎల్పి, సో ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ అనుకున్న విధంగానే మనకు నోటిఫికేషన్ జనవరిలో ఇచ్చారు, మనకు ఫిబ్రవరిలో ఎండ్ అవుతుంది. మరి ఎగ్జామ్ డేట్స్ కూడా చెప్పడం జరిగింది. సో ప్రతి ఇయర్ కూడా ఇక మీదట ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగులకు సంబంధించి నోటిఫికేషన్ ఇక మీదట జనవరి మార్చిలో మనకి ఎవరి ఇయర్ వస్తూ ఉంటుంది. మరి ఎవరైతే ఐటీఐ వాళ్ళు కానీ, డిప్లొమా వాళ్ళు కానీ, బీటెక్ వాళ్ళు కానీ ఉంటారో, ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, మెకానికల్ కానీ, ఐటీఐలో చాలా ట్రేడ్స్ అయితే వీళ్ళందరూ కూడా ఎవరి ఇయర్ రావడం వల్ల కూడా తమ యొక్క సత్తాను నిరూపించుకొని జాబ్ సంపాదించిన అవకాశం మనకు ఆర్ఆర్బి కల్పిస్తూ ఉందన్నమాట. ఆ తర్వాత ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో మనకు టెక్నీషియన్ జాబ్స్ వస్తున్నాయి. మరి టెక్నీషియన్స్ అనేది కూడా మనకు 10th లెవెల్లో, ఇంటర్మీడియట్ లెవెల్లో, అంటే ఎవరికైతే ఏఎల్పి ఛాన్స్ ఉండదో, సో ఏఎల్పి ఛాన్స్ ఉండదో వాళ్ళందరికీ కూడా 10th అండ్ ఇంటర్మీడియట్ లెవెల్లో ఇక టెక్నీషియన్స్గా మన రైల్వేలో కూడా చాలా జాబ్స్ వస్తున్నాయి. మరి ఇక్కడ మనకు దాదాపుగా ఏఎల్పిలో 6,000 పైసలు రావడం జరిగింది. మరి ఇప్పుడు మనకు ఏఎల్పి ఏప్రిల్ జూన్లో చేయడం టెక్నీషియన్స్ కూడా 9,000 జాబ్స్ ఉన్నాయనేసి ఇప్పటికే రైల్వే మినిస్టర్ ప్రకటించడం జరిగింది. కాబట్టి 9,000 వేకెన్సీస్ ఫ్రమ్ టెక్నీషియన్స్. ఇది ఎప్పుడు మనకు ఏప్రిల్ జూన్లో వస్తుంది. ఆ తర్వాత జూలై అండ్ సెప్టెంబర్, సో అంటే మనకి ఏఎల్పి టెక్నిక్స్ ముగిసిన తర్వాత మనకి ఎన్టీపీసీ, ఓకే, ఎన్టీపీసీ నాట్ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. ఇక్కడ ఎన్టీపీసీ అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్, అంటే డిగ్రీ కేటగిరీలో గూడ్స్ గార్డ్స్ కావచ్చు, స్టేషన్ మాస్టర్ కావచ్చు, మనకు సీనియర్ క్లర్క్స్ కావచ్చు, ఈసీఆర్సీ కావచ్చు, ఎంక్వైరీ మ్యూజిషియన్ క్లర్క్ కావచ్చు, స్టేషన్ మాస్టర్స్, గూడ్స్ గార్డ్స్, ఇవన్నీ కూడా ఇక్కడ మనకు మంచి శాలరీస్తో మనకు ఎన్టీపీసీ లభిస్తాయి. మరి వాటిలో కూడా మళ్ళీ మనకి ఏమందంటే ఇవన్నీ కూడా అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ ఫర్ గ్రాడ్యుయేట్ లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 6. మరి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అండర్ గ్రాడ్యుయేట్స్, అంటే ఇక్కడ మనకు అండర్ గ్రాడ్యుయేట్స్ లెవెల్ 2 అండ్ లెవెల్ 3. అంటే ఇక్కడ కూడా కొన్ని మనకు ఎన్టీపీసీ కూడా ఇంటర్మీడియట్ లెవెల్లో, సో ఇంటర్ లెవెల్లో మనకు వస్తుంటాయి అన్నమాట. అంటే మరి మనకు అదే జూలై సెప్టెంబర్లో
నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అండర్ గ్రాడ్యుయేట్స్ లెవెల్ 2 అండ్ లెవెల్ 3 అంటే ఇక్కడ మనకు వచ్చేది ఏంటి, మనకు టోటల్గా గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి అంటే డిగ్రీ పాస్ అయిన నార్మల్ డిగ్రీ కావచ్చు లేదా ఇంజనీరింగ్ డిగ్రీ కావచ్చు, ఏ డిగ్రీ అయినా సరే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎన్టీపీసీలో పోటీ పడవచ్చు మనకు. మరి ఇక అదే ఎన్టీపీసీలో మళ్ళీ మనకు అండర్ గ్రాడ్యుయేట్స్ లెవెల్ 2 అండ్ లెవెల్ 3 ఉన్నాయి. అంటే ఇక్కడ ఎవరికైతే డిగ్రీ ఉండదో కొన్ని పోస్టులకు మనకు ఇంటర్మీడియట్ లెవెల్లో మనకు ఉంటాయన్నమాట. జూనియర్ క్లర్క్ అని ఇటువంటి పోస్ట్ ఇంటర్మీడియట్ లెవెల్తో మనకు ఉంటాయి. సో వాళ్ళు కూడా ఇక్కడ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్లో అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత కంప్లీట్గా ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ ఏముంటాయి, ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఉంటాయి కూడా మీకు డీటెయిల్గా వీడియో చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మనకు జూలై సెప్టెంబర్లోనే మళ్ళీ మనకు జూనియర్ ఇంజనీర్స్ ఉన్నాయి. సో ఇక్కడ జూనియర్ ఇంజనీర్స్ అనేది ఏంటి, మనకు టోటల్గా టెక్నికల్ సంబంధించినవి ఇవన్నీ కూడా ఇది కానీ మనకు టోటలీ నాన్ టెక్నికల్ జాబ్స్ అనమాట. మరి జూనియర్ ఇంజనీర్స్ అనేది టోటల్గా టెక్నికల్ జాబ్స్ అంటే డిప్లొమా చేసిన వాళ్ళు కానీ బీఈ చేసిన వాళ్ళు అంటే బీటెక్ చేసిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ మనకు ఉంటుంది. ఆ తర్వాత అదే దాంట్లో మనకు పారామెడికల్ కేటగిరీస్ కూడా మనకు జూలై సెప్టెంబర్ రాబోతున్నాయి. నెక్స్ట్ మన అందరూ ఎదురు చూసేటటువంటిది చాలామంది లక్షల మంది అప్లై చేసేటువంటిది కోరుకుంటున్నది గ్రూప్ డి. అది ఎప్పుడుంది మనకంటే అక్టోబర్ లేదా డిసెంబర్లో, అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో మనకు వస్తుందన్నమాట. ఇది ఇక మనకి ఏమిటంటే లెవెల్ 1 అదే మాత్రం మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్ అనమాట. అంటే టోటల్గా ఇక్కడ మనకు వచ్చేది ఆర్ఆర్కి సంబంధించినటువంటి గ్రూప్ డిస్. అంటే ఇది ట్రాక్ మ్యాన్ కావచ్చు, మన గతంలో దాని గ్యాంగ్ మ్యాన్ అనే వాళ్ళము, షెడ్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, పాయింట్ మ్యాన్ కావచ్చు, ట్రాక్ మ్యాన్ కావచ్చు, టోటల్గా మనకు అన్నీ కూడా అక్టోబర్ డిసెంబర్లో వచ్చేటువంటి లెవెల్ 1 ఆర్ఆర్సీ అంటే దీనికి సింపుల్గా మనం ఏం చెప్తాం గ్రూప్ డి జాబ్స్ అంటూ ఉంటాం. సో వీటికి కూడా రావడం జరిగింది. అంటే దీంతో మనకు కంప్లీట్గా మనకు జనవరి మార్చిలో ఏఎల్బీకి సంబంధించినటువంటిది, ఏప్రిల్ జూన్లో టెక్నీషియన్స్, జూలై సెప్టెంబర్లో నాన్ టెక్నికల్ పబ్లిక్ కేటగిరీస్ అంటే గ్రాడ్యుయేట్ లెవెల్లో, అదే అండర్ గ్రాడ్యుయేట్స్, జూనియర్ ఇంజనీర్స్, పారామెడికల్ కేటగిరీస్ ఇవన్నీ కూడా మనకి ఒకటి వస్తాయి. ఆ తర్వాత ఫైనల్గా మనకు అక్టోబర్ డిసెంబర్లో మనకు గ్రూప్ డి వస్తుంది. ఇక్కడ డౌట్ వస్తుంది, సార్ మనకు అన్ని ఏఎల్పీ ఉంది, టెక్నీషియన్ ఉంది, ఎన్టీపీసీ ఉంది, గ్రూప్ డి ఉంది, మరి ఆర్పిఎఫ్ యాడికి పోయా, ఆర్పిఎఫ్ ఎక్కడికి వెళ్ళిపోయింది? సో ఆర్పిఎఫ్ అనేది మనకు ఆర్ఆర్బీ మనకు చెప్పింది ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ మాత్రమే. కాబట్టి ఆర్పిఎఫ్ అనేది సపరేట్గా వస్తుందన్నమాట. సో అది కూడా మనకు ఖచ్చితంగా ఈ యొక్క ఇయర్ రాబోతూ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మనకు చెప్పడం జరిగింది 2000లో కానిస్టేబుల్ ఉద్యోగాలు కేవలం 250 మంది ఎస్ఐ ఉద్యోగాలు చెప్పడం జరిగింది. మన యొక్క వేకెన్సీ ఇంకా పెంచి మనకు కొత్తగా ఇచ్చే అవకాశం తెలుస్తూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం మనకు ఒక ఆర్పిఎఫ్ తప్ప ప్రతిదీ కూడా మనకు ఈ యొక్క క్యాలెండర్ ఇవ్వడం జరిగింది. ఒకటి ఇంగ్లీష్ నాకు సరిగా రాదు కానీ గవర్నమెంట్ జాబ్ కావాలి, ఎస్సీ జాబ్ని క్రాక్ చేయలేను, బ్యాంక్ జాబ్ క్రాక్ చేయాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఇది చాలా అద్భుతమైన అవకాశం. కంపేర్ టు బ్యాంక్స్ అండ్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్, రైల్వే ఎగ్జామ్స్ అనేది చాలా ఈజీగా ఉంటాయి, అది మీకు అందరికీ తెలుసు. మరి దీనికి సంబంధించినటువంటి కోచింగ్ అనేది మనకు ఈ యొక్క టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప నుంచి మీకు లభిస్తుంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా మాకు నెంబర్ 8688080802 మీరు కాల్ చేయండి. అదే మాదిరి ఆ యొక్క నెంబర్కి మీరు యాడ్ మీ అని పెడితే మేము గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో దాంతో మనకు ఇక టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప నందు మీకు అప్డేటెడ్ మెటీరియల్స్తో ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం విద్యార్థులకు డైలీ క్లాస్ ఉంటాయి, స్టడీ హాల్ ఉంది, ఇక్కడ మీకు స్టడీ అవర్స్ ఉంటాయి, అదే మరి లైబ్రరీ ఫెసిలిటీ ఉంది. సో మీరు మార్నింగ్ టు నైట్ వరకు, నైట్ 10 వరకు కూడా హ్యాపీగా లైబ్రరీలో కూర్చొని చదువుకోవచ్చు. అటువంటి అద్భుత అవకాశం మనకు ఉంది. అమ్మాయిలకి అబ్బాయిలకి వేరువేరుగా హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. అదే మరి ఆన్లైన్ కోర్స్ కావాల్సిన వాళ్ళు మనకు ఉత్తమ్స్ అకాడమీ యాప్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది, క్లిక్ చేసి మనకి ఆన్లైన్ కోర్సు పర్చేజ్ చేసుకోవచ్చు. కింద మనకి టెలిగ్రామ్ ఛానల్ ఉంది, దాని కూడా జాయిన్ అయిపోండి. ఎందుకంటే కింద మీకు రైల్వేస్ అన్ని అప్డేట్స్ అన్ని రకాలు మీకు అందిస్తాం జరుగుతుంది అనమాట. మరి న్యూ బ్యాచ్ అనేది మనకు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప నందు మీకు అద్భుతంగా 5th of February 2024 నందు న్యూ బ్యాచ్ స్టార్ట్ కాబోతూ ఉంది. ఆర్ఆర్బీకి ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఆర్ఆర్బీ ఎగ్జామినేషన్స్. ఇక అద్భుతమైన అవకాశాన్ని మీరు అందరూ వినియోగించుకోండి. బట్ ఈ యొక్క ప్లాన్ వేసుకొని మీకు ఏమైతే ఎలిజిబిలిటీ అయితే అన్నీ అప్లై చేయండి. నేను ఓన్లీ ఎన్టీపీసీని రాస్తాను, ఓన్లీ టెక్నీషియన్స్ అప్లై చేస్తాను కాకుండా మనకు సంబంధించినటువంటి మనకి ఏమైతే అవకాశాలు ఉన్నాయో మన యొక్క క్వాలిఫికేషన్ సంబంధించి అన్నీ కూడా అప్లై చేయండి. మరి యొక్క అద్భుతమైన అవకాశం జారివిడుచుకోవద్దు మిత్రమా, ఈ రోజే స్టార్ట్ చేయండి. ఇంగ్లీష్ రాదు భయపడగాకు, నాకు ఇంగ్లీష్లో చదవలేని భయపడగాకు. అన్ని రకాలుగా మనకు రైల్వే రిక్రూట్మెంట్లో మనకు సింపుల్ ఎగ్జామినేషన్స్తో ఇంగ్లీష్ లేకోకుండానే అన్ని ఎగ్జామ్స్ ఉండబోతున్నాయి. ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఎగ్జామినేషన్ కూడా సిలబస్ అనేది కామన్గా ఉంటుంది, డిఫరెంట్గా ఏమి ఉండదు. కాబట్టి ఈ అవకాశం వినియోగించుకోండి. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. బట్ మీరు ఈ రోజు నుంచే మీకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.